నువ్వు ఎంతకాలం ఇక్కడ ఉండాలనుకుంటే అంతకాలం ఉండవచ్చు. చాలా కృతజ్ఞతలమ్మా. మీకు సేవ చేసుకుంటూ ఇక్కడే ఉంటా. అది సరే, మీ తల్లి రాక్షసి అంటున్నారేంటి? అదొక పెద్ద కథలే కాని అవన్నీ తర్వాత చెప్తాలే. నువ్వు విశ్రాంతి తీసుకో, నేను వెళ్తాను. అలా పల్లవి అక్కడి నుండి వెళ్లిన తర్వాత, ఆహా, ఈమె మా రాజుగారు అనుకున్న దానికన్నా చాలా అందంగా ఉంది. ఆమె పక్కన ఆ కుర్రాడు కూడా చాలా బాగున్నాడు. ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంది. కాని నేను ఎలాగైనా తన భర్త నుండి వేరు చేసి వచ్చే అమావాస్య తర్వాత మా రాజ్యానికి తీసుకుపోవాలి. అది ఎలా? చూద్దాం. ముందు ఈ పిల్లకు బాగా దగ్గరగా ఉంటూ సొంత మనిషిని అన్న భావన కలిగేలా చేస్తాను. ఆ తరువాత ఇక్కడి నుండి తీసుకువెళ్లడం తేలికవుతుంది. అలా వారం రోజులలోపే చాలా దగ్గరవుతుంది. పల్లవి తన సొంత తల్లిలా భావిస్తుంది. అవ్వా, నీకిక్కడ ఎలా ఉంది? ప్రశాంతంగా ఉందా? మళ్ళీ మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోవాలనిపిస్తుందా? మళ్ళీ ఆ నరకంలోకి ఎలా వెళ్ళగలనమ్మా? నువ్వు నన్ను ఇంత బాగా చూసుకుంటున్నావు. నేను చచ్చే వరకు ఇక్కడే ఉందామనుకుంటున్నాను. అది సరే, ఇంతకీ మీరిద్దరు మాత్రమే ఈ ఊర్లో ఉండడానికి కారణమేంటి? అదా, సరే, నీకు నా కథ చెప్తాను, విను. అలా నన్ను రాక్షసి తల నుండి కాపాడి వివాహం చేసుకున్నాడు. ఆ రాక్షసి తన ప్రాణాలను అంత భద్రంగా దాచుకున్నా ఛేదించి రాక్షసిని చంపాడంటే నీ భర్త మహావీరుడే. అవును, అందుకేగా నేను వివాహం చేసుకుంది. అది సరే, మీ అమ్మ ప్రాణం ఎక్కడ ఉందో తెలుసుకున్నావు. కాని నీ భర్త కూడా అన్ని విద్యలు తెలిసినవాడే కదా. తన ప్రాణాలు కూడా ఎక్కడైనా దాచిపెట్టి ఉంటాడుగా. అవునవ్వా, నేనొకసారి అడిగా. నాతో చెప్పాడు, తన ప్రాణాలు తన దగ్గరున్న కత్తిలోనే ఉంటుందంట. ఆ కత్తి చాలా గట్టిది. దాన్ని విరగొట్టడం కాని నాశనం చేయడం కాని ఎవరి వల్ల కాదు. అలా తన భర్త ప్రాణాలు కత్తిలో ఉన్నాయన్న విషయం పల్లవి అవ్వకు తెలియజేస్తుంది. అలా ముసలిది అమావాస్య వరకు వేచి ఉండి, రేపు ఉదయం ఆ జాలరి ఈ ఒడ్డుకు వస్తాడు. ఎలాగైనా ఈరోజు రాత్రి ఆ కత్తిని నాశనం చెయ్యాలి. వారు ఇప్పుడు నిద్రిస్తూ ఉంటారు. ఇదే సరైన సమయం. ఆ కత్తిని తీసుకుని సముద్రపు ఒడ్డుకు వెళ్లి నాశనం చేస్తాను. అలా ఆ రాత్రి కత్తిని దొంగిలించి సముద్రము ఒడ్డున ఉన్న ఒక రాయి దగ్గరకు వెళ్లి ఆ కత్తిని అరగదీస్తూ ఉంటుంది. కత్తి అరగదీస్తూ ఉంటుంటే ఇక్కడ నిద్రలో ఉన్న ప్రవరుడు ఒక్కసారిగా కిందపడి కొట్టుకుంటూ ఉంటాడు. ఏంటి నెలా అయిపోయాడు? ఏమైంది? మీకెలా ఉంది? ఏమైంది? నాకు కంగారుగా ఉంది. నా కత్తిని ఎవరో దొంగిలించి దానిని నాశనం చేసినట్టున్నారు. మనిద్దరం కాకుండా ఇక్కడ ఉంది ఆ అవ్వే. దానిని వెంటనే వెళ్లి బంధించి తీసుకునిరా.